సహాయాన్ని అనుగ్రహించండి. ఇప్పటి వరకు తండ్రి కీర్తనలో మీ తోడును అనుగ్రహించారు. ఇప్పుడు మా జీవితాలకు అవసరమైన మాటల్లోనికి మేము వెళ్ళుచుండగా తండ్రి, సంవత్సరంలో ఒక్కసారైనా మా సంఘాలకి, మా బ్రతుకులకి మీ ప్రేమను గురించి మేము పరిచయం చేసుకోకపోతే, మమ్మల్ని మరలా మేము ఉజ్జీవింపజేసుకునే మాటలు మేము వినకపోతే మెల్లిమెల్లిగా దిగజారిపోతామన్నది మీరు మాకు చెబుతున్న వాస్తవం. మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో చరిత్రలో నుండి కొన్ని విషయాలను మేము ఆలోచించుగా మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీరే మా అందరితో నేరుగా మాట్లాడుతూ మా బ్రతుకుల్లో మీ వెలుగులు నింపుతారని ఆశపడచ్చు. క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లని మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభములు. బైబిల్ పండితులు అన్నట్టుగా సంఘానికి అప్పుడప్పుడు దేవుని యొక్క ప్రేమను మనం జ్ఞాపకం చేయాలి. నిజానికి అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు ఆయన ప్రేమ మనకి జ్ఞాపకం ఉండాలని గతించిన వారం మనం విన్నాం. అయితే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు అర్థమైనప్పుడు మనం ఈ లోకంతో ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు తెలుస్తుంది. నా ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు పాపం చేసి పరిగెడుతున్న మనుషుల వెనకాల ఆయన ప్రతి కాలంలోనూ వెనకే పరిగెట్టుకుంటూ వచ్చాడు. బైబిల్ సారాన్ని మీరు ఒకసారి ఒకే తాటి మీదకి తీసుకొచ్చి దాన్ని ఒక లైన్లో మనం ముగించమంటే ఇలా చెప్పొచ్చు: దేవునికి దూరమైన మనిషిని మరలా దేవునితో కలుపుకోవడానికి దేవుడే భూలోకానికి వచ్చాడని. బైబిల్ అంతటి ప్రణాళిక ఒకటే, మానవుడితో దేవుని సహవాసం కోల్పోయిన మనిషి కొరకు దేవుడు దీనుడిగా భూలోకానికి వచ్చి మరలా సహవాసాన్ని కలుపుకోవడానికి రక్షణ కార్యాన్ని చేసి ముగించాడు. ఇదే బైబిల్. అయితే ఆ యొక్క శిలువ బలియాగము, ఆయన ప్రేమ మనకు తెలుసు మాటల్లో. మనకెలా తెలుసో, చరిత్రలో ఒక జనాంగం ఉంది. ఆ జనాంగం ఇశ్రాయేలీలు. వారికి కూడా దేవుడు ఎంత ప్రేమించాడో తెలుసు. తెలిసినా సరే దేవుడు పదే పదే వారికి ఆయన ప్రేమను పరిచయం చేయడానికి, లేదా ఆయన ప్రేమను గుర్తు చేయడానికి ఆయన చాలా తాపత్రయపడేవాడు. నాకొద్దు ప్రభువా అని దూరం పరిగెడుతున్న మనిషికి నేను లేకపోతే నీకు జీవితం లేదని ఆయనే మరలా ప్రేమించడానికి మనుషుల దగ్గరకు వచ్చి ఆయన ప్రేమను వ్యక్తపరిచే విధానాన్ని మనం అనేక గ్రంథాల్లో మనం చూసాము, నేర్చుకున్నాము, విన్నాము. అయితే ఈ వారం కూడా ఒక్కసారి హోషియా గ్రంథంలో దేవుని ప్రేమ ఎంత పరిపూర్ణంగా వెల్లడవుతుందో జస్ట్ అవుట్లైన్స్ మాత్రం మాట్లాడుకుందాం. ఇంచుమించుగా అందులో 14 అధ్యాయాలు ఉంటాయి. 14 అధ్యాయాలు నేను ఏం చెప్పను, అలానే ఏ అధ్యాయాన్ని కూడా నేను వివరించను. కానీ ఆ హోషియా గ్రంథంలో దేవునికి ప్రజలు ఎంత దూరంగా జరిగారో ఒక లైన్లో మనం విందాం. నెక్స్ట్ అదే హోషియా గ్రంథంలో దేవుని యొక్క మాట వినని ప్రజల మీదకి ఆయన కోపం ఎలా రాబోతుందో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అదే హోషియా గ్రంథంలో మాట వినని ప్రజల్ని వెనువెందుకే పరిగెట్టుకుని వచ్చి నాకుంటాయి. ఇవి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, గతించిన వారానికి ముందు మన గతం మనకు గుర్తుంటే మన భవిష్యత్తుని ఎలా కాపాడుకోవాలో మనకు తెలుస్తుందని చెప్పాను. మనము మన గతపు పరిస్థితుల్ని, స్థితిగతుల్ని మర్చిపోయాం కాబట్టే ఈరోజు ప్రభు యొక్క త్యాగాన్ని కూడా తోలనాడి మాట్లాడే స్థితికి మనం ఎదిగిపోయాం. నిజానికి ఎదగడం కాదు, దిగజారిపోవడం. అదే విధానంలో మాట్లాడుకుంటే ఈరోజు క్రైస్తవ సంఘాలకి, మరి ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో కనబడుతున్న సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఈ మాటలు చాలా అవసరం. ఎందుకనంటే దేవుడు మొదట్లో మనం ఎలా ఉన్నామో కడవరకు అలానే ఉండాలని కోరుకునేవాడు మన దేవుడు. కొద్ది రోజులు బాగుండి మరికొన్ని రోజులు దేవునికి విరుద్ధంగా బ్రతికి, మరికొన్ని రోజులు దేవునిలోనికి వచ్చి, మరికొన్ని రోజులు బయటకు పోవడం, అది దేవునికి ఇష్టం లేని కార్యం. అది
అందుకే పదే పదే ఆయన హెచ్చరించినప్పుడు ప్రకటన గ్రంథంలో కూడా మనకు కనబడుతుంటుంది, నువ్వు మునుపు ఎలా అయితే ప్రవర్తించావో ఆ ప్రవర్తన నాకు కనుపరచు అంటుంటాడు ఆయన. నీ స్థితిని నువ్వు కోల్పోయో మరలా నా దగ్గరకు వచ్చి ఆ స్థితిని పునరుద్ధరించుకోవడానికి నా దగ్గర నుండి మరలా నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుని నన్ను అడిగి పొందుకో అంటుంటాడు ప్రభు. సంఘాలని హెచ్చరిస్తున్నప్పుడు కూడా నువ్వు ముందులా లేవు, ఈరోజు నీ స్థితి మారిపోయిందని ప్రభువు మరలా మునుపటి స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అంటే మనిషి జీవితంలో ఏమవుద్దంటే, ఈరోజు మనం ఎవరిని అబ్జర్వ్ చేసినా బాప్తిస్మం పొందిన తొలి దినాల్లో ఉన్న ఆ ఆసక్తి, ఆ భక్తి, దేవుని ఎడల ఆ విశ్వాసము సంవత్సరాలు గడిచిన తర్వాత అదే భక్తి కొనసాగిస్తారు అనుకోవడం చాలా అమాయకత్వం. ఎందుకనంటే ఈ మనిషి పూర్తిగా చనిపోతున్నాడో లేదో నాకు తెలియదు, కానీ చనిపోయిన వాడు మరలా లోకాన్ని చూడు. లోకాన్ని చూస్తూ మరలా ప్రభుని చూస్తున్నామని అంటే మనం చస్తూ లేస్తున్నాం అంటే పూర్తిగా చావలేదు. కాబట్టి ఒక్కసారి మరలా పాత విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అది కేవలం హోషేయ గ్రంథం నుండి దేవుని ప్రేమను మనం చూస్తూ ఇశ్రాయేలీలు ఎలాంటి దిగజారిన స్థితిలోనికి వెళ్ళిపోయారో ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బయటికి కనబడే దిగజారిన పరిస్థితి కంటే బయటికి కనబడని దిగజారిన స్థితి చాలా ప్రమాదకరమైనది. అర్థం కాలేదేమో కొంచెం మన భాషలో. బయటికి ఎలిబ్రేట్ అవుతూ దిగజారిపోయిన పరిస్థితుల కన్నా లోపల దాచుకుంటూ బ్రతుకుతూ దిగజారిపోయిన స్థితి దేవుని ముందు చాలా ప్రమాదకరమైనది. అది దేవుని ముందే కాదు, మన సొంత జీవితాలకి చాలా ప్రమాదకరమైనది. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితి ఒకరోజు ఇశ్రాయేలీని వెంటాడింది. ఒకసారి చూద్దాం ఒక మాట. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం ఒకసారి అందరూ తెరిచి చదువుదాం. 9వ వచనం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను. తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియలేదు. అంటే దేవుడు హోషేయకు ప్రత్యక్షమై మనకు మొదటి వచనంలో కనబడుద్ది. హోషేయ గారికి దేవుడు స్వతహాగా తనతో మాట్లాడుతూ ఇలా అంటాడు, నేను కాపాడిన నా ప్రజలు, నేను పోషిస్తున్న నా ప్రజలు, నేను ఏర్పరచుకున్న నా ప్రజలు వ్యభిచారులు అయిపోయారు. ఎంతగా వ్యభిచరిస్తున్నారు అంటే, వ్యభిచారము అనే పదము ఆ టెక్స్ట్లో, ఆ హోషేయ గ్రంథం మొదటి అధ్యాయం ఆ టెక్స్ట్లో ఆత్మీయ వ్యభిచారానికి సంబంధించింది. ఆయన ఏమంటాడంటే, ఒకసారి చదువుదాం మొదటి అధ్యాయం 2వ వచనం నుంచి. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారం చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు అనుకోవచ్చు, హోషేయ ఎవరిని చేసుకున్నాడు, ఆవన్ని ఎందుకు చేసుకోమన్నాడు? ఈ ప్రశ్నలు మీకు ఎదురవుతాయి. వ్యభిచారం చేసే స్త్రీని ఒక ప్రవక్తను ఎందుకు చేసుకోమన్నాడు? అవేమీ నేను చెప్పను. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, తర్వాత చెప్తాను. అది చెప్పడానికి సమయం కాదు. సరే, దేవుడు ఏం చెబుతున్నాడు అని అంటే, నేను ఎవరినైతే ఏర్పరచుకున్నానో పనికిరాని వారిని, వెలివేయబడిన వారిని, మనకి కొరింథీ పత్రిక గుర్తుకు రావాలి, తృణీకరింపబడిన వారిని, కనీసం వారి వల్ల ప్రభువుకి ఎలాంటి ఉపయోగం లేకపోయినా అబ్రహాము గారికి ఇచ్చిన మాటను బట్టి వారిని జనాంగాన్ని ఏర్పరచుకుంటే, ఈ ఏర్పరచబడిన ప్రజలు పలుమార్లు యెహోవాను దూషించారు, పలుమార్లు యెహోవా మీద తిరగబడ్డారు, పలుమార్లు ఆయన తిరస్కరించి ఆయనకి హేయమైన కృత్యములు ఆయన కళ్ళ ఎదుటే చేశారు. ఇది మనకి వారు ఐగుప్తు బానిసర్కు నుండి విడిపింపబడిన దినము మొదలుకొని కనాను భూభాగంలోనికి వచ్చిన దినము వరకు, చివరికి అస్సూరు చెరకి ఇశ్రాయేలీలు వెళ్ళిపోయేంత వరకు వారు దేవుని మీద తిరుగుబాటు ఎగరవేయడం మాత్రం ఎక్కడ మారలేదు. ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి గడియ దేవునికి విరుద్ధంగానే వారి జీవితాలు గడుపుకున్నారు. ఆ విరుద్ధమైన స్వభావాన్ని ఇంకో మాటలో చెప్పాలేనంటే, నమ్మించి నమ్మక ద్రోహం చేసిన ఈ తత్వాన్ని ప్రభు అంటున్నాడు వ్యభిచారము. ఏ వ్యభిచారము?
శరీర కలయిక వ్యభిచారము కాదు ప్రభు చెప్పేది. నిజ దేవుని పక్కన పెట్టి విగ్రహారాధన చేయడం దేవుని దృష్టిలో ఆ కాంటెక్స్ట్లో వ్యభిచారము. చెబుతున్నాడు, నా ప్రజలు నా మీద తిరుగుబాటు చేసి వ్యభిచరించున్నారు. ఎంతగా వారు దిగజారిపోయిన పరిస్థితిని దేవుడు వివరిస్తాడంటే ఈ 14 అధ్యాయాల్లో ఒకే ఒక్క మాట మనకు కనబడుతుంది. 7వ అధ్యాయం 9వ వచనంలో వారు దిగజారిపోయిన ఆ పరిస్థితి వారి కళ్ళు కనబడట్లేదట. ఇప్పుడు చదవండి 9వ వచనం 7వ అధ్యాయం. అన్యులు అతని బలమును మృంగివేసరి, అది అతనికి తెలియకపోయాను. అన్యులు అతని బలమును మృంగివేసిరి. అతను అని ఎవరు? ఆ కాంటెక్స్ట్లో ఎవరు అతను అంటే ఆలోచించి చెప్పాలి. మరలా అన్యులు అతని బలమును మృంగివేసెను, అది అతనికి తెలియకపోయాను. తన తల మీద నెరిసిన వెంట్రుకలు కనబడుచున్నను, అది అతనికి తెలియదు. ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం పలుకును అని మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు నేను అంటున్నాను, అతడు అతని అన్న పదంలో అతడు అంటే ఎవరు? హోషేయనా? అతడు అంటే ఎవరు చెప్పాలి? చెప్పండి అబ్బా, ఏదో ఒకటి చెప్పండి. అతను అంటే ఎవరు ఆ కాంటెక్స్ట్లో? ఇశ్రాయేలు జనాంగం అంతటిని కలిపి ఒకే పదాన్ని సంబోధిస్తూ పై వచనాల్లో ఎఫ్రాయిము అని పిలుస్తాడు, కిందకు వచ్చేసరికి ఇశ్రాయేలు అని పిలుస్తాడు. మీకు తెలుసు కదా, ఇశ్రాయేలు భూభాగం వేరు, యూదుల భూభాగం వేరు. ఇశ్రాయేలు రాజ్యం వేరు, యూదుల రాజ్యం వేరు. ఈ క్లారిటీ మీకుంటే ఇశ్రాయేలీల్ని అనగా 10 గోత్రాల వారిని ఇశ్రాయేలీలని పిలిచేవారు. ఆ 10 గోత్రాలని ఈ గ్రంథంలో, ఈ హోషేయ గ్రంథంలో పర్టికులర్గా ఎఫ్రాయిము అని కూడా పిలిచాడు. ఎఫ్రాయిము అనగానే మీరు ఎక్కడికో వెళ్ళి యోసేపు కుమారుడు కదండి పక్కన పెట్టండి. అది ఎఫ్రాయిము అని ఇశ్రాయేలు జనాంగం అంతటికీ ఆపాదించి ఆయన పిలుస్తూ ఆయన అంటున్నాడు, అతడు అని పేరు పెట్టి ఒక్కరితో మాట్లాడుతున్నట్టుగా జనం అంతటిని కలిపి మాట్లాడుతున్నాడు. అతనికి తెలియట్లేదట. ఏం తెలియట్లేదు? తలంతా తెల్లగా అయిపోయిందట, కానీ ఇశ్రాయేలీకి తెలియట్లేదు. ఇశ్రాయేలు అనగానే యాకోబు దగ్గరికి వెళ్ళొద్దు. యాకోబు మూల పురుషుడు కాబట్టి ఆ మూల పురుషుడు వచ్చిన ఇశ్రాయేలీలందరినీ కలిపి యాకోబు అని సింగులర్ వర్డ్ ఉపయోగించి పలికిన పదాలు అవి. ఇశ్రాయేలు అని అందరికీ ఆపాదించి పలుకుతున్న పదాలు. నెక్స్ట్ ఎఫ్రాయిము అన్నా, ఇశ్రాయేలు అన్నా, యాకోబు అన్నా ఇది జనాంగానికి అప్లై అయ్యే పదాలు. ప్రతి సందర్భంలో కాదు, ఈ టెక్స్ట్లో, ఈ హోషేయ గ్రంథంలో అందరినీ చెబుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగం ఎంత దిగజారిపోయిందని అంటే వారు పడిపోయిన పరిస్థితి వారు కనబడట్లేదట. తల పండిపోయిందట, కానీ బాగానే ఉన్నది అనుకుంటుందట. ఎవరు? ఇశ్రాయేలు యావత్తు జనాంగం ఎంత చెప్పాను. వారు బయటికి కనబడే పరిస్థితుల్లో దిగజారిపోవడం కన్నా ఆత్మీయంగా చాలా దిగజారిపోయారు. ఇది చాలా ప్రమాదకరమని హోషేయని పిలిచి ఒక కఠినమైన ఒక జీవితాన్ని తనకు అప్పగిస్తూ, నువ్వే వారందరికీ సాక్ష్యంగా ఉండబోతున్నావు హోషేయ. వారు ఎంత దిగజారిపోయారనంటే నాకు నమ్మక ద్రోహం చేశారు. వారు బయటికి కనబడని ఆ యొక్క నెరసిన వెంట్రుకలు లేదా తల పండిపోయిన ఆ స్థితి ఎంత దుర్మార్గమైన స్థితిలోకి వెళ్ళిపోయిందని అంటే జస్ట్ అవుట్లైన్ చెప్తాను. ఒకటి, ఆత్మీయ వ్యభిచారంలో పండితులైపోయారు వాళ్ళు. ఆత్మీయ వ్యభిచారం అంటే విగ్రహారాధన. అంటే దేవుని యొక్క స్థానాన్ని విగ్రహాలకిచ్చి, విగ్రహమే మా దేవుడు, మా దేవతని ఐగుప్తు నుండి విడిపించింది మా దేవుడు ఈయనే అని యెహోవాను పక్కకు నెట్టి రూపాలను మొక్కడం స్టార్ట్ చేశారు. అర్థమవుతుందో లేదో? ఇది ప్రధానంగా మనకి హోషేయ గ్రంథం. మీరు ఒకవేళ రాసుకుంటానంటే రాసుకునే వాళ్ళకే జస్ట్ ఆ రెఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. ఇది మనకి 1వ అధ్యాయం 2వ వచనంలోనే కనపడుతుంది, ఆత్మీయులుగా ఎంత వ్యభిచారులుగా దిగజారిపోయారు అన్నది. నెక్స్ట్, ఈ ఆత్మీయ వ్యభిచారం ఎంత దిగజారిపోయిందంటే వారిని వేశ్యలతో సమానంగా పోల్చాడు. ఎవరిని? ఇశ్రాయేల్ని. ఈ పదము వేశ్యతనము, వ్యభిచారులు, ఈ పదాలు మనకి 2వ అధ్యాయం మనకు 12, 13 వచనం, 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 13వ వచనం వరకు ఆ టెక్స్ట్ చదివితే వేశ్యల కన్నా దారుణంగా తయారైపోయారట. ఎవరు? కాంటెక్స్ట్ మిస్ అవ్వద్దు. ఇశ్రాయేలీలు
దేవుని చేత ఏర్పరచబడిన ఈ జనాంగము దేవుని పక్కన పెట్టి వేశ్యలుగా లిటరల్గా వేశ్యల కోసం నేను మాట్లాడట్లేదు. ఎవరి కొరకు? ఆత్మీయ స్థితిలో దిగజారిపోయారు. వీళ్ళు ఎంతగా దిగజారిపోయారు అంటే దేవుని పక్కన పెట్టి విగ్రహాలతో వ్యభిచరించారట. ఈ పదాలు మనకు పాత నిబంధన అంతటా కనబడుద్ది. విగ్రహారాధనని వ్యభిచారంతో పోల్చి మాట్లాడతాడు. సరే, అలా కిందకి వెళ్తుంటే వారి జీవితంలో దేవుడు కోరుకున్నది కనికరాన్ని బలినైతే వీరి జీవితంలో ఆ బలిని తీసుకెళ్ళి విగ్రహాలకు బలి అయిన స్టార్ట్ చేశారు. మొట్టమొదట మనకు కనబడేది ఏంటంటే వారి జీవితంలో ఒకటి ఆత్మీయ వ్యభిచారం, రెండోది వారికి ఏ వాక్యం అయితే వారికి తోడుండి నడిపించిందో ఆ వాక్యం పట్ల చాలా నిర్లక్ష్యం వచ్చింది. వారు ఎందుకు ఆత్మీయ స్థితిలో వ్యభిచారులు అయిపోయారంటే ప్రధానమైన కారణం వారు వాక్యాన్ని పట్టించుకోవడం మానేశారు, దేవుని జ్ఞానాన్ని తృణీకరించారు. ఈ మాటలు మనకి 4వ అధ్యాయం 6వ వచనంలో కనబడుతుంది, 8వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, 5వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. ఏ మాటలు? దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని, దేవుని యొక్క మార్గాన్ని వారు నిర్లక్ష్యం చేశారు. ఏమంటాడంటే నా జనులు జ్ఞానాన్ని విసర్జించారు. ఎవరు? ఇశ్రాయేలీలు. నా జనులు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా వ్రాయించిస్తే దాన్ని వారు పట్టించుకోలేదు. నా జనులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరుతూ ముందుకు వెళ్ళారు తప్ప 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది నా పద్ధతులు అనగా దేవుని యొక్క పద్ధతులను వారు విసర్జించారట. అంటే దేవుని వాక్యాన్ని పూర్తిగా పక్కకు నెట్టేసి ఆత్మీయ స్థితిలో వ్యభిచారులు అయిపోయారు, దిగజారునులు అయిపోయారు. ఈ విషయం కూడా వారికి కనబడట్లేదట. ఆ 7వ వచనం 7వ అధ్యాయం 9వ వచనం చెప్పే మాట ఏంటంటే వారు ఎంతగా దిగజారిపోయారంటే, ఒకటి ఆత్మీయ వ్యభిచారులు అయ్యారు, 2 వాక్యం పట్ల నిర్లక్ష్యం వచ్చింది, 3 అవినీతిమయమైన వ్యవహారాల్లో వీరు పాలు పంచుకుంటున్నారు. అవినీతిమయమైన ఈ కార్యాలు 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కనబడుద్ది. కనికరం లేదు, అక్కడికి సత్యం లేదు, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడడం లేదు, అబద్ధాలు వచ్చే, వేశ్యలతో సాంగత్యం వచ్చింది, దొంగతనాలు వాడికైపోయాయి అంటాడు 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో. 6వ అధ్యాయంలో కనబడుతుంది అక్రమం విస్తరించిపోవడం, నరహంతకులు పెరిగిపోవడం, ఇంచుమించుగా ఒకరినొకరు స్త్రీలు పురుషులతో పరస్పర శరీరాలను అవమానపరుచుకునే కార్యాలకు దిగజారిపోవడం, ఇవన్నీ వారి జీవితాల్లో ఆత్మీయ స్థితిని దిగజారి చేసే అవినీతిమయమైన వ్యవహారాలతో వారి జీవితాలు నింపేసుకున్నారు. నెక్స్ట్ మనకు కనబడుతుంది దేవుడు వారికి ఆశీర్వదించాడు, ఆశీర్వాదపు వరాలను కూడా ఇస్తే ఆ ఆశీర్వాదాలను బట్టి వారికి గర్వం పెరిగిపోయింది. ఎవ్వరికి లేని ఒక గొప్ప ధన్యత ఇశ్రాయేలీలకు ఇచ్చి ఇశ్రాయేలీల దేవుడు అని దేవుడే పిలిపించుకుంటుంటే వీరికి ఏమైందంటే ఆశీర్వాదాలను బట్టి గర్వం వచ్చింది. అలాగా దిగజారిపోయారు. ఈ మాటలు మనకు కనబడితే 2వ అధ్యాయం 8, 9 వచనాల్లో. నెక్స్ట్ అదే 2వ అధ్యాయం 12వ వచనంలో, 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు మనకు కనబడతాయి. మీరు జస్ట్ దాన్ని అలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుతారని ఒక చిన్న ఆశతో మాత్రమే మీకు రెఫరెన్స్ చెప్తున్నాను. లేదు వెళ్ళిపోదాం అంటే స్పీడ్కి వెళ్ళిపోదాం. మీరు నెక్స్ట్ ఇది చదువుతున్నప్పుడు ఇశ్రాయేలీలు ఎంత దిగజారిపోయారో మీకు అర్థమైనప్పుడు దేవునికి భయంకరమైన పరిస్థితి ఏంటంటే జనులు ఎలా అయితే ఉన్నారో వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి, జనులు ఎలా అయితే ఉన్నారో ఆశీర్వాదాలను గురించి గర్వం పెరిగిపోయి, జనులు ఎలా అయితే ఉన్నారో ఆత్మీయ పరంగా వ్యభిచారులై, జనులు ఎలా అయితే ఉన్నారో అవినీతిపరమైన వ్యవహారాలతో కుమ్మక్కైపోయి, సేమ్ నాయకులకు దైవజనులు కూడా అలానే ఉన్నారట. ఒకసారి చూద్దాం మాట. 4వ అధ్యాయం 9వ వచనం. 4వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును, వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి. ఈ మాట చెబుతుంది ఏమని? జనులు ఎలా అయితే ఉన్నారో వారిని నడిపించే యాజకులు కూడా అలానే తయారయ్యారట. జనులు ఎలా అయితే ప్రవర్తిస్తున్నారో, జనులు ఎలా అయితే వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారో. ఇప్పుడు విశ్వాసులకి బోధకునికి ఎంతో కొంత వ్యత్యాసం ఉండాలి కదా. విశ్వాసులు తప్పు చేశారని అంటే ఏదో తెలుసో తెలియకో లేదా వారు కంట్రోల్ చేసుకోలేక శోధన కాలం ముందు పడిపోయారు అనుకోవచ్చు. బోధకులు యాజకులు వారికేమైంది? ప్రభు అంటున్నాడు జనులకి ఎలా అయితే తీర్పు తీరుస్తానో, మీరు బోధకులు కాబట్టి ఊరుకోను, మీకు కూడా అంతే. ఇంకా మీకు ఎక్కువ, కొత్త నిబంధనకు వచ్చేసరికి మీకు ఇంకా ఎక్కువ. అంటే ఎంత దిగజారిపోయారని అంటే విషయానికి వస్తే చివరికి బోధకులు కూడా తెలియట్లేదట. ఏమని? అరే మా పాపాలు మేము గ్రహించలేకపోతున్నామని ఆ మనోనేత్రాలు వెలిగింపబడలేదట. మీరు 7వ అధ్యాయం 9వ వచనం మర్చిపోద్దు.
ఆ నెరిసిన ఆ తల వెంట్రుకలు వారికి కనబడట్లేదట. జనులకి ఎలాగో దైవభక్తి లేని నాయకులు కూడా అలానే పెట్టరేగిపోయారు ఆ రోజు. ఇంకా ముందుకెళ్తే ఒకటి ఆత్మీయ వ్యభిచారం అయితే ఇప్పుడు లిటరల్గా వ్యభిచార పాపంలోనికి దిగిపోయారు. రెండిట్లకి చాలా వ్యత్యాసం ఉంది. ఒకటి విగ్రహారాధనకి సంబంధించిన ఆత్మీయ వ్యభిచారం అయితే ఇప్పుడు లిటరల్గా భౌతికంగా వ్యభిచార పాపంలోనికి దిగిపోయారు. వారందరూ కామాతురత గలవారని 7వ అధ్యాయం 4వ వచనంలో చెబుతాడు ఆయన. 9వ వచనంలో కూడా అదే చెబుతాడు. అతని బలాన్ని అన్యులకి ఇచ్చేస్తుంది ఇశ్రాయేలు. వారితో పొత్తులు పెట్టుకుంటుంది, వారితో కలిసి తిరుగుతున్నారు, వారితో కలిసి బలులు అర్పిస్తున్నారు. ఆత్మీయ వ్యభిచారమే కాదు, శరీరాన్ని కూడా పరస్పరం అవమానపరుచుకుంటున్నారు అన్నాడు ఆయన. కిందకి వెళ్ళిపోతే చివరికి ఏదైతే ప్రభు దగ్గరికి చేరుస్తుందో, ముగించేస్తాం త్వరగానే, ఏదైతే ప్రభు దగ్గరికి మార్గాన్ని వేసి పాపాలు క్షమింపబడడానికి ఆ రోజుల్లో ఒక మార్గం ఉంటే అదే బలిపీఠం అయితే ఆ బలిపీఠాన్ని కూడా విరగొట్టేశారు. ప్రార్థనా బలిపీఠం విరిగిపోయింది ఆ రోజు. గొర్రెలతోనూ ఎడ్లతోనూ వెళ్తున్నారు, బలులైతే జరుగుతున్నాయి, కానీ ఆ బలికి తగ్గ జీవితం వారి జీవితంలో కనబడట్లేదు. ప్రభువుని చూడలేకపోతున్నారు. వారిలో ప్రార్థన లోపించింది. ఆ బలిపీఠాన్ని, ప్రార్థన అనే బలిపీఠాన్ని వారు విరగొట్టేసుకున్నారు. వాళ్ళెంత దిగజారిపోతే చివరికి ఇశ్రాయేలీలు ఎలా తయారయ్యారు అని హోషేయ గ్రంథాన్ని అడిగితే అన్ని విధాలా కొలాప్స్ అయిపోయారు. అబద్ధాలతో, దొంగతనాలతో, నరహత్యలతో, ఆత్మీయ వ్యభిచారాలతో, ఇంకా పొత్తు రాజకీయాలతో, అన్యులతో సహవాసంలో మనిషి ఏ విధంగా అయితే చెడిపోగలడో అన్ని విధాల ఇశ్రాయేలీలు చెడిపోయారు. ఇన్ని విధాలుగా చెడిపోతే వారికి వచ్చిన ఫలితం ఏంటంటే చివరికి ఇశ్రాయేలీలు ఎలా తయారయ్యారు అని అడిగితే మొండితనం గల పెయ్యిలా తయారయ్యారట. ఇక మాట వినని జనాంగుల్లా తయారయ్యారట. ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన పిల్లలు. ఒకసారి 4వ అధ్యాయం 16వ వచనం. పెయ్య మొండితనము చూపినట్లు ఇశ్రాయేలు వారు మొండితనము చూపి ఉన్నారు. అంటే ఇక మొండి పెయ్యల, ఇక మనకు అచ్చొచ్చిన ఆబోతులని చెప్తుంటారు కదా, అలా తయారయ్యారట. ఎవరు? రోడ్డు మీద తిరుగుతుంటే ఇంకా ఎదరు బండి వస్తుందా, కారు వస్తుందా, ఎవరు వెళ్తున్నారు దానికి అనవసరం, అది ఎలా వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళిపోద్ది. ఇప్పుడు వెళ్ళొచ్చా లేదా, వెనకాల ఆరణ కొడుతున్నారు తప్ప ఇదేం సంబంధం లేదు. దేనికి? బయట కొన్ని ముద్రలు వేసి వదిలేస్తుంటారు కొన్ని ఆబోతుల్ని. వాటి దేన్ని లెక్క చేయదు. సేమ్ ఇశ్రాయేలీలు మొండితనం గల పెయ్యిల తయారయ్యారట, ఎద్దుల తయారట, మాట వినని గాడిదల తయారట. ఇంకా ముందుకెళ్తే బుద్ధి లేని గువ్వల తయారంటాడు. 7వ అధ్యాయం 11వ వచనం 12వ వచనంలో అడవి గార్ధబం అంటే అడవి గాడిదల తయారయ్యారట. ఒకసారి చూడండి 8వ అధ్యాయం 9వ వచనం. 8వ అధ్యాయం 9వ వచనం. అడవి గార్ధబము మరలా అడవి గార్ధబము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలీయులు వారు అష్షూరు యుద్ధకు పోయిరి. వీళ్ళు ఎంత దిగజారిపోతున్నారో జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే. ఎంత దిగజారిపోయారంటే ఇంకా చివరికి దేవుడే ఒక అడవి గాడిదతో పోల్చాడు. పెంపుడు గాడిద కాదు ఇది, అడవి గాడిద. మాట వింటదా? మామూలు గాడిదే మాట వినదు, అడవి గాడిద అసలు మాట వినదు. ఇలాంటి అడవి గాడిదతో పోల్చాడనంటే ఇశ్రాయేలీలు ఎంత దిగజారిపోయారు. కానీ బాధాకరమైన సంగతి ఏంటంటే మేము ఇంత దిగజారిపోయామన్న సంగతి వారు గుర్తించలేకపోతున్నారు. వారికి అర్థం కావట్లేదు. మేము రోజు రోజుకి దిగజారిపోతున్నాం, రోజు రోజుకి మేము ఇంకా అట్టడుక్కుపోతున్నాం, రోజు రోజుకి దేవునితో దూరం పెరిగిపోతుంది. అయినా సరే వారి కన్నులకు కనబడట్లేదట. ఇంకా కిందకి చెప్తుంటాడు, చివరికి వారు ఎలా తయారయ్యారంటే చెరకన్నా పోవడానికి సిద్ధమైపోతున్నారేమో కానీ దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడదామని మనసు చచ్చిపోయిందట. ఇప్పుడు మన లైన్లోకి వద్దాం. ఇశ్రాయేలీలందరూ ఎంత దిగజారిపోయారే. ఇవే లక్షణాలు ఒకసారి మనకు ఆపాదించుకుంటే ఇశ్రాయేలీల కన్నా ఇంకా దారుణంగా దిగజారిపోయి ఉంటాం. అవునా కదా? అయితే విషయం ఏంటంటే 7వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినట్టు ఆ కనబడని స్థితి ఇశ్రాయేలీలకే కాదు, మనకు కూడా. మనలో ఉన్న లోపాలు ఈరోజు మనకు తెలియట్లేదు. చదవండి ఇప్పుడు 7వ అధ్యాయం 9వ వచనం.
అన్యులు అతని బలమును మృంగివేసెను, అది అతనికి తెలియకపోయాను. తన తల మీద నెరిసిన వెంట్రుకలు కనబడుచున్నను, అది అతనికి తెలియదు. చివరికి వారి కళ్ళు మూసుకుపోయి కనబడట్లేదట. అరే మా స్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది, రోజు రోజుకి దేవునికి దూరం అవుతున్నాం, రోజు రోజుకి మా స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయి. ఒక పక్క హోషేయ ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు, మా కళ్ళు తెరుచుకుందామనే ఆలోచన ఇశ్రాయేలీయులకి ఎలా అయితే చచ్చిపోయిందో, ఈరోజు క్రైస్తవ సమాజానికి కూడా, అందరికీ కాదు కొంతమందికి తెలియకుండా ఒక ముసుగేసుకుని, తెలియకుండా బాగున్నానని, తెలియకుండా ప్రజలలో మనం మంచి పేరు సంపాదించుకుంటూ, తెలియకుండా మనలో ఉన్న లోపాలని మనం గుర్తించలేని స్థితి ఈరోజు మనలో చాలామందికి ఉండొచ్చు. ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది, అందరికీ ఉంటుంది. అందుకే నేను మొదట్లో అన్నాను, మనకి పైకి కనిపించే ఈ దిగజారిన స్వభావం కన్నా మన లోపల ఉన్న దిగజారిన స్వభావం చాలా ప్రమాదకరమైనది. అది ఎంత ప్రమాదకరం అంటే, చివరికి ఇశ్రాయేలీలు ఎలా అయితే అడవి గాడిద స్వభావం వాళ్ళకి వచ్చేసిందో, ఎలా అయితే ఆంబోతుల బయట తిరుగుతున్నట్టుగా బైబిల్ పోల్చిందే, మొండితనము గల పెయ్య స్వభావం వారి జీవితంలోకి ఎలా వచ్చిందో, బుద్ధి లేని గువ్వ యొక్క స్వభావం వారి జీవితంలోకి ఎలా వచ్చిందో, సేమ్ మనము కూడా మన ఆత్మీయ అంధకారాన్ని మనం గుర్తించుకోకపోతే దేవుడు మనల్ని హెచ్చరిస్తుంటాడు, కానీ మనసును పెట్టం. మీరు అనుకోవచ్చు, మేమేం విగ్రహారాధన చేయట్లేదు కదంటే, మీరు విగ్రహారాధన అంటే లిటరల్గా బొమ్మను పెట్టారని కాదు దేవుని ఉద్దేశం. దేవుని స్థానంలో మరి ఏది మన హృదయంలో తెస్టేసుకుని కూర్చున్నా అదే విగ్రహం. ఇది బైబిల్ యొక్క నేపథ్యం. విగ్రహారాధన లిటరల్గా బొమ్మలకు ఆపాదించేది వేరు, కానీ దేవుణ్ణి దూరం చేసి ఈ వ్యభిచారంతో పోల్చిన ఈ విగ్రహారాధన మన హృదయంలో దేవుని పక్కన పెట్టి ఇంకొకటి ఏదో పెట్టుకుంటే అది విగ్రహం. అంటే మనకు బైబిల్లో కూడా ధనాన్ని విగ్రహంతో పోల్చాడు. వ్యభిచారాన్ని విగ్రహంతో పోల్చాడు. తన జీవితంలో దేవుని స్థానాన్ని దొంగిలించి మరి ఏదైనా మన జీవితంలో ప్రధానమైన స్థానాన్ని కోరుకుంటే ఇస్తే అది విగ్రహంతో సమానం. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుని కన్నా మనం దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నా అది విగ్రహం అయితే, ఇప్పుడు దేవుణ్ణే ప్రేమిస్తున్నామా, మిగిలిన అన్నిటినీ ప్రేమిస్తున్నామా? దేవునితో పాటు అన్నిటినీ ప్రేమించట్లేదు, అన్నిటితో పాటు దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ముందు స్థానం అయితే తర్వాత నువ్వు దేన్నైనా ప్రేమించు, కానీ ఇప్పుడు మన జీవితంలో అన్ని ప్రధానమైన స్థానాలు ఉన్నాయి, కానీ దేవునికి మాత్రం స్థానం లేదు. కానీ ఎక్కడుంది స్థానం అని అంటే, సంఘంలో దేవుడే మనకి మొట్టమొదటి స్థానం. ఇంటికి వెళ్ళాక దేవుడు కాదు. ఇది కేవలం ఇశ్రాయేలీలకు కాదు, అందరికీ. ఆ రోజు హోషేయ గ్రంథంలో ఇశ్రాయేలీని కారణాలు చేసి ఎంత దిగజారిపోయారు, అన్ని విధాలా కొలాప్స్ అయిపోయారు, ఆత్మీయంగాను భౌతికంగాను వారు నాకు దూరం అయిపోయారు, మొండోళ్ళ తయారయ్యారు, మాట విన్నోళ్ళ తయారయ్యారు. చివరికి ఏ చేతి ద్వారా అయితే రక్షణ పొందుకున్నారో ఆ చేతిని కాదని ఇశ్రాయేలీలు అశ్షూరీయులతో చేతులు కలపడానికి పోయారు, ఐగుప్తీయుల్ని వెంబడించారు. ఆ రోజు దేవుడు ఎంత బాధపడతాడనంటే, రక్షించింది నేనైతే, మిమ్మల్ని పిలిచింది నేనైతే, నా దగ్గర మీకు కాపుదలు ఉంటే ఎక్కడో అశ్షూరీయుల దగ్గరికి పోతున్నారే, వారు మిమ్మల్ని రక్షిస్తారనుకుంటున్నారా అంటాడు ఈ అధ్యాయంలో, ఈ హోషేయ గ్రంథంలో. మీరు ఐగుప్తీయుల వెనకాల పరిగెడుతున్నారే, చివరికి ఇశ్రాయేలీల జీవితం ఏమైందంటే, ఇశ్రాయేలీలను చూసి ఐగుప్తీయులు నవ్వుకుంటారు, ఎలా అయిపోయారేంట్రా అని. ఎవరి సహాయాన్ని అర్జించడానికి వెళ్ళిపోయారో చెరలోకి పోకుండా వారితోనే పొత్తు పెట్టుకోవడానికి పోతే వారే నవ్వుకుని వారిని చెరలోకి తీసుకెళ్ళిపోతారు. వారి జీవితంలో ఎంత దిగజారిపోయి దేవునికి దూరంగా పరిగెట్టినా దేవుడు ఎంత ప్రేమమయుడనంటే, హోషేయతో చెప్తాడైనా, హోషేయ, జనులందరూ ఇంత కర్కశంగా, ఇంత మూర్ఖంగా, ఇంత అడవిగాడిదల్లో తయారయ్యారు కదా, అయితే ఒక్కసారి మారు మనసుకు సంబంధించిన ఒక పిలుపు నీ ద్వారా మారతారేమో. దేవుని పట్ల ఇంత నమ్మక ద్రోహం చేసిన వారిని దేవుడు ఎంత ప్రేమిస్తాడంటే, ఈ అధ్యాయంలో మరలా మారు మనసు కొరకు పిలుపునిస్తాడు. మరలా నా వైపు తిరగండి అంటాడు. ఆరాధ్యం 1-2 వచనాల్లో యెహోవా యొద్దకు మరలుదాం రండి అని పిలుస్తుంటాడు హోషేయ గారు. మరలా మన ప్రభువుని చూద్దాం, మన ప్రభువు మనల్ని స్వస్థపరిచేవాడు, మన ప్రభువు మనల్ని బ్రతికిస్తాడు, మరలా మన ప్రభువు మనల్ని స్థిరపరుస్తాడు, ఒకసారి యెహోవా వైపు తిరుగుదాం రండి అని హోషేయ ద్వారా దేవుడే పిలిపిస్తుంటాడు. కానీ మాట విన్నారా? వినలేదు. 10-12 వచనంలో కూడా అంటాడు, మీ స్థితి ఎంత దారుణంగా తయారైందనంటే, మీ ఆత్మీయ స్థితి దున్నని బీడు భూముల్లో అయిపోయింది మీది. అయితే
ఒక్కసారి ఆ కరుడు గట్టిన నేలని, ఆ బీడు భూముల్ని ఒకసారి దున్నడానికి ప్రయత్నించండి. చాలామంది ఈ అధ్యాయాన్ని తీసుకెళ్ళి అన్యులకి సువార్త చేయండి, దున్నని బీడు భూములు చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి సువార్త. కాంటెక్స్ట్ అది కాదు, టెక్స్ట్ అది కాదు. దీని మీద పాటలు కూడా రాశారు, అది వేదే సంగతి. దున్నని బీడు భూములు అని అంటే కల్మషంతో నిండిపోయి మీ హృదయాలు ఇశ్రాయేలీయులారా, ఆత్మీయ అందులు అయిపోయారు ఇశ్రాయేలీయులారా, వ్యభిచారులు అయిపోయారు ఇశ్రాయేలీయులారా, ప్రభు మీద తిరగబడుతున్నారు ఇశ్రాయేలీయులు. మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమి దున్నడి. ఇది వరకు ఎన్నడూ దున్నంటే ఇంచుమించుగా 200 సంవత్సరాలు. ఇది రాసేసరికి 200 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. యెరోబాము కాలం నుండి ఇప్పటి వరకు ఇంచుమించుగా 200 సంవత్సరాలు దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చిన ఈ జనాంగానికి దేవుడు పిలిపిస్తున్నాడు. ఒక్కసారి మీ బీడు భూముల్ని దున్నండి, దానికి అవకాశం ఇవ్వండి, వాక్యానికి అవకాశం ఇవ్వండి. ఆయన మాట విని ఆయన వైపు మరలి రండి. 14వ అధ్యాయంలో కూడా చెప్తాడు, మీ మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరిగిడి. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, దేవుణ్ణి కాదని పరిగెట్టుకుని పోయే మనిషి వెనక దేవుడు ఎందుకు పరిగెట్టుకుని రావడం? నాకొద్దు ప్రభువా, నాకొద్దు, నీ అవసరం లేదు, నీతో నాకు పని లేదు, నువ్వు నా వెనకాల రాకు, నా జీవితం నేను చూసుకుంటానని ఇశ్రాయేలీలు ఆ బుర్ర తిరుగుడు స్వభావాన్ని దేవుని ముందు కనుపరుస్తుంటే దేవుడు ఎందుకు వదిలేయచ్చు కదా? మన దేవుడు వదలడు, మన దేవుడు వదిలేవాడు కాదు. మనుషులు నిన్ను వదిలేస్తారేమో. 14వ అధ్యాయంలో చెప్తాడు ఆయన, నువ్వు అశ్షూరుల దగ్గరకు పోయావు కదా, నమ్ముకొద్దు వారిని, వారు రక్షించరు నిన్ను. ఐగుప్తుల దగ్గరకు పోతున్నావు కదా, వారు కూడా నవ్వుకుంటారు నిన్ను చూసి, వారు నమ్ముకొద్దు, మీరు నా వైపు తిరగండి, మీ జీవితం ఎలా ఉంటుందో నేను చెప్తాను అంటాడు ఆయన. అందుకే ఈ 10వ అధ్యాయం 12వ వచనంలో చెప్తున్నాడు, నీతి అను, ఒకసారి చదువుదాం, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కొయ్యుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమే మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమిని మీరు దున్నడి. ఆయన నీతి వర్షాన్ని కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు, మిమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మీ పాపాలని కడిగివేసి మరలా తన హక్కును చేర్చుకోవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మీరు మారండి, ఒక్కసారి ఆయన వైపు మరలండి అంటే ఒక్కడు మాటం లేదండి ఆ రోజు, ఒక్కడు. కానీ ప్రభు మాత్రం విడిచిపెట్టలేదు అక్కడ. అంటే మన దేవుని ప్రేమ అడుగడుగునా మనకు కనబడుద్దంటే, నిజంగా ఇశ్రాయేలీని ఆ రోజు వదిలేస్తే ఈరోజు మనల్ని కూడా వదిలేద్దుడు. ఆ రోజు ఇశ్రాయేల్ని ఎందుకు పట్టుకున్నాడు అన్నది మీకు డౌట్ వస్తే, ఈరోజు ఇశ్రాయేలీలే కాదు, ఈరోజు బ్రతుకుతున్న మనము కూడా ప్రతి దినము, ప్రతిరోజు, వారం, నెల అవన్నీ పక్కన పెట్టి ప్రతిరోజు దేవునికి నచ్చని కార్యాలు ఏదో ఒకటి మనం చేస్తుంటాం. అయినా సరే మన దేవుడు అలా పట్టుకుని ఉంటాడు మనల్ని. ఎందుకనంటే ఈ అధ్యాయంలో దేవుని యొక్క ప్రేమ, ఆయన వాత్సల్యము చాలా స్పష్టంగా మనకు కనబడుతుంటుంది యెహోషువ ద్వారా. చివరికి అది మారు మనసుకు పిలుపునిస్తూ మిమ్మల్ని మరలా పునరుద్ధరింపజేస్తాను, మీలో మరలా రిఫర్మేషన్ మరలా స్టార్ట్ అవుద్ది, మరలా ఒక్కసారి నా వైపు చూడండి అంటాడు. 2వ అధ్యాయం మనకు మొదటి నుంచి కనబడుద్ది, 2వ అధ్యాయంలో కనబడుద్ది, నెక్స్ట్ 6వ అధ్యాయంలో కనబడుద్ది, 10వ అధ్యాయంలో కనబడుద్ది, చివరికి 14వ అధ్యాయంలోకి చివరికి వచ్చేసరికి సరే దేవుడు నన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా, నేను ఎలా ఒప్పుకోలే ఆయన దగ్గరకు వచ్చానంటే, దేవుడు ఎంత ప్రేమమయ్యాడంటే అండి, ఎలా ఒప్పుకోవాలో కూడా ఇశ్రాయేలీయులకి చెప్పాడు. నా దగ్గరకు వచ్చి ఒప్పుకోండి అన్న ఆయనే ఎలా ఒప్పుకోవాలో కూడా చెప్పించేస్తాడు. 14వ అధ్యాయం చదివితే మనకి 14వ అధ్యాయం అంటాడు, ఆయన దగ్గరకు వచ్చి, ఇక బలుల ద్వారా కాదు ప్రభువా, మా నోటి మాట ద్వారా, అదే మా పెదవుల్ని మీకు అప్పగిస్తాం. ఒకసారి చదువుదాం 14వ అధ్యాయం 14వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితే గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసింది ఏమన్నా దేవుడే చెప్తున్నాడండి యెహోషువ ద్వారా. మీరు ఆయనతో ఎలా మాట్లాడాలనంటే ఇలా చెప్పమంటాడు, మా పాపములన్నిటినీ పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి, అశ్షూరీయుల చేత రక్షణ నొందగొరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మీ చేతి పనితో మా చేతి పనితో చెప్పము, తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. దేవుడే చెబుతున్నాడు హోషేయ ద్వారా, ఏమనంటే నా దగ్గరికి ఇలా రండి, ఆ వచ్చేటప్పుడు ఈ మాటలు పలకండి నా దగ్గర,
మా పాపములన్నిటినీ పరిహరించు ప్రభువా. ఎంత ప్రేమించే దేవుడు ఎక్కడ దొరుకుతాడండి మనకి? ఈ ప్రేమ తల్లిదండ్రుల దగ్గర కూడా కనబడదు. ఈ ప్రేమ భార్య దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర కూడా కనబడదు. ఈ ప్రేమ మనం ప్రభు దగ్గర మాత్రమే కనబడుద్ది. ఒకసారి క్షమిస్తాం, 2 సార్లు క్షమిస్తాం, 10 సార్లు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మనుషులు క్షమించొచ్చేమో, అది దేవుని ప్రేమను బట్టి. కానీ మన దేవుడైతే నీ జీవితంలో ఎప్పటివరకు చేసిన పాపాలన్నిటిని కూడా ఒకసారి ఆయన దగ్గరకు వచ్చి ఒకే ఒక మాటతో మా పాపములన్నిటినీ పరిహరించవా దేవా అని అడిగితే, ఆ రోజు ఇశ్రాయేలీయులకు అన్నాడు, మీరు ఇలా ఒప్పుకుంటే మీ మీద కరుణను చూపిస్తానన్నాడు. అదే ఇశ్రాయేలీయులు నమ్ముకున్న దేవుడు మన దేవుడు కదా. ఇప్పుడు అదే దేవుడు ఇశ్రాయేలీయుల లాంటి ఒక స్వభావాన్ని దాచుకునే ఒక పరిస్థితి మనలో ఉంటే, కనబడకుండా ఎవ్వరికీ తెలియకుండా మన జీవితంలో ఇశ్రాయేలీయుల వారికి నెరిసిన వెంట్రుకలు వారికి ఎలా అయితే కనబడలేదో, మనలో ఉన్న లోపాలు మనకు తెలుసు. ఆ లోపాలను ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఆయన అన్నట్టుగా, ఇదిగో మా మాటల చేత కాదు, మీరు ఆయనతో చెప్పాలి, మా పాపములన్నిటినీ పరిహరించు. ఇక ఎడ్లు కాదు నువ్వు కోరుకునేది, బలి కాదు నువ్వు కోరుకునేది, విరిగి నలిగిన మనసు. ఆ మనస్సులో నుండి వచ్చే మాటల ద్వారా, ఆ స్తుతుల ద్వారా నీ దగ్గరకు వస్తున్నామని. మేము బలులు ఇచ్చేది ఎడ్లు కాదు ప్రభువా, మా పెదవులను ఇస్తాం మిమ్మల్ని స్తుతించడానికి, మీరే మా రక్షకుడు అని చాటి చెప్పడానికని ఆ హోషేయ గారు ద్వారా దేవుడు అంటున్నాడు, ఇలా మాట్లాడండి, నా దగ్గరకు వచ్చి ఒప్పుకోండి, స్తుతిస్తానని ఒప్పుకోండి. చివరికి ఆయన వచ్చి, మీరు ఎవరి మీద ఆధారపడకండి, అసూర్య దగ్గర రక్షణ దొరికితే దాన్ని వెళ్ళకండి. ఏ దేవుడు, ఏ జనాంగము, ఏ రాజు మిమ్మల్ని రక్షించలేడు, ఎవరు రక్షణ ఇవ్వలేరు. మీరు నా దగ్గరకు రండి. ఐగుప్తులను చూసి, గుర్రాలను చూసి మీరు వాతలు వేసుకున్నది చాలేక నా యొద్దకు రండి అని దేవుడు పదే పదే ఈ 14 అధ్యాయాలు ఇంచుమించుగా 10 సార్లు ప్రభు రమ్మంటాడు. నా యొద్దకు మరలండి, నా యొద్దకు మరలండి, నా యొద్దకు మరలండి అని. ఇదే పిలుపు కొత్త నిబంధనలో కూడా పలుమార్లు మనకు కనబడుతుంటుంది. యాకోబు గ్రంథకర్త అంటాడు కదా, ఇప్పుడైనా సరే ఒకవేళ మీరు ఒప్పుకుంటానని మనసుంటే మీ చేతులను శుభ్రం చేసుకుని ద్విమనస్కులారా మీరు ఆయన ఎద్దుకు మరలని అంటాడు. మరలా అదే ఆత్మ, అదే ప్రభావం మరలా కొత్త నిబంధన సంఘాన్ని పిలుస్తుంది. ఒకరోజు ఇశ్రాయేలీని పిలిచాడు వదలని దేవుడు, ఈరోజు వదలని ప్రభు. మనం పాపం చేస్తున్నా సరే అలా చూస్తూ మారతామని వదిలేస్తున్నాడే. ఒకవేళ ఆయన చేయి వదిలేస్తే అక్కడతోనే అయిపోద్ది లైఫ్. దానిని మనం నిర్లక్ష్యంగా తీసుకుని ఆ కృపని కామతురతకు అప్పగించి మన ప్రభువుని మరలా బాహాటంగా సిలివేస్తే ఏదో ఒక రోజు వదిలేస్తాడు. ఆ రోజు రాకముందే ఈ అధ్యాయంలో దేవుడు పిలిపిస్తున్నాడు. చివరి ఒప్పుకోలు ఎలా ఉండాలో ఆ ఒప్పుకోలుతో మన చేతుల్ని అన్నిటినీ శుభ్రం చేసుకుని ద్విమనస్సుకును పక్కన పెట్టి ప్రభు దగ్గరికి మీరు దుఃఖిస్తూ మీ నవ్వును చింతకును మీ సంతోషాన్ని దుఃఖానికి మార్చుకుని నా యొద్దకు మరలని అంటాడు ప్రభు. పలుమార్లు పిలిచాడు, నన్ను వెంబడించండి, నాతో ఉండండి, నేను మీతో ఉంటానని ఎన్నోసార్లు చెప్పాడు. ఒకవేళ ఇప్పటికీ మనలో లోపాలు ఉంటే దేవుడు ఎలా అయితే ఒప్పుకోమన్నాడు బైబిల్లో, అలానే మనం అన్నిటినీ ప్రభు దగ్గర విడిచిపెట్టి ఒప్పుకుంటే ఇశ్రాయేలీలకు ఆ రోజు మరలా పునరుజ్జీవం వచ్చింది. ఈరోజు మనం ఒప్పుకుంటే మన జీవితంలో కూడా ఆ ఎండిపోయిన మోడుబారిన స్థితిని తీసివేసి మరలా చిగురింపగలిగిన జీవితాన్ని ఇస్తాడు. బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎలా ఉన్నావో ఒప్పుకుని మరలా ప్రభు వైపు చూస్తే ఆ తొలి దినాలను దేవుడు మరలా నీలో నూతనంగా పుట్టిస్తాడు. ఒప్పుకోవడానికి సిద్ధమైతే అందరూ తల్ల వంచండి అని ప్రార్థన చేస్తాడు సుధాకర్ అన్న.